నేను మీ డాక్టర్ కె రమేష్ బాబు, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ ఎండోక్రాలజిస్ట్, లోటస్ హాస్పిటల్స్ కుకట్పల్లి. మీ పిల్లలు నిద్రలేమితో బాధపడుతున్నారా? 3 కారణాలు కావచ్చు. 1, రాత్రి పడుకునే ముందు మొబైల్ చూడడం వల్ల కావచ్చు. 2, స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేకుండా కావచ్చు. 3, పడుకునే ముందు ఫీడింగ్ బాటిల్ నోట్లో పెట్టి పడుకోవడం కావచ్చు. మొదటిది, మొబైల్ చూడడం వల్ల మన బ్రెయిన్లో మెలటోనిన్ ఒక హార్మోన్ ఉంటుంది. అది సప్రెస్ అయ్యి బేబీ బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల వాళ్ళు నిద్రపోకుండా ఉండడం కానీ అండ్ ఎక్కువసేపు యాక్టివ్గా ఉండడానికి కారణం కావచ్చు. దాన్ని అధిగమించాలంటే పిల్లలకి పడుకునేటప్పుడు మొబైల్ చూపించకూడదు. అట్లీస్ట్ ఒక 2 గంటల ముందు నుంచి మొబైల్ చూపించకూడదు. 2, స్లీప్ ప్యాటర్న్. స్లీప్ ప్యాటర్న్ ఎలాగంటే ఒకరోజు 9కి పడుకోబెడతారు, ఒక రోజు 11 o'clockకి పడుకుంటారు, ఒకరోజు నైట్ 1 o'clock కూడా అవుతుంది కొన్నిసార్లు. అలా కాకుండా డెఫినెట్ అంటే రోజు ఖచ్చితంగా 9-9:30 లోపల పిల్లల్ని పడుకోబెడితే పొద్దున 6-6:30 వరకు పడుకునేలాగా చూసుకోవాలి. అట్లీస్ట్ 5 సంవత్సరాల పిల్లల్లో కనీసం 9 నుంచి 12 గంటల నిద్ర అవసరం వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ కోసం. ఇది. 3వది వచ్చేసి ఏంటంటే పడుకునేటప్పుడు పాల బాటిల్ నోట్లో పెట్టి ఫీడింగ్ ఇస్తూ ఉంటాం. అది చేయడం వల్ల వాళ్ళ పళ్ళు పాడవుతాయి. ఇంకొకటి 6 నెలలు దాటిన తర్వాత పడుకునే ముందు ఫీడింగ్ బాటిల్ పెట్టి పడుకోబెట్టకూడదు. అండ్ ఇంకొకటి, నైట్ ఫీడింగ్ కంప్లీట్గా 1 సంవత్సరం తర్వాత ఆపివేయాల్సిన అవసరం ఉంటుంది.